మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనము ఒక టెంపుల్కి అయితే, ఒక ప్రసిద్ధమైనటువంటి టెంపుల్, ఇలాంటి టెంపుల్స్ మనకి ఇండియాలోని ఓన్లీ రెండే టెంపుల్స్ ఉన్నాయి. ఒకటైతే హరిద్వార్లో ఉంటే, ఇంకొకటి వచ్చేసి మనకి కరీంనగర్ డిస్టిక్లో ఉందన్నమాట. అయితే ఆ యొక్క టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైము. నేను చాలాసార్లు యూట్యూబ్లో చూశాను, కానీ అది ఎక్కడో అనుకున్నాను, మనకి దగ్గరలో అయితే అనుకోలేదన్నమాట. మనకి సిద్దిపేట వెళ్ళిన తర్వాత సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్ళే రూట్లో వస్తుంది. సిద్దిపేట నుండి మనకి ఒక 30 to 35 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. మనకు బస్సులో కావాలన్నా వెళ్ళొచ్చు, లేదంటే మనము మన కార్లో కావాలన్నా వెళ్ళొచ్చు అనమాట. మనకు ఒకవేళ రూట్ తెలియకపోతే సిద్దిపేట వరకు అయితే అందరికీ ఈజీగా తెలుస్తుంది కదా. అయితే సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట. మాకు కూడా తెలియదు, మేము కూడా గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని వెళ్ళాము. ఈజీగానే దొరికిందనమాట టెంపుల్ అయితే. అయితే మనము రోడ్ మీద నుండి ఇంకొంచెం లోపలికి ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. మన రోడ్ నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి టెంపుల్ అయితే అంత ఈజీగా కనిపించదు. అలా వెళ్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది లొకేషను. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో వెళ్ళామన్నమాట. అయితే ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే వర్షాకాలంలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కానీ మేము వెళ్ళేటప్పటికి అప్పుడు మనకి సమ్మర్లో చాలా వర్షాలు పడినాయి కదా. అందుకని చెట్లు ఎంత మంచిగా హాయిగా కనిపిస్తున్నాయి చూడండి. పచ్చని ఆకులు, ఆ పైన ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో విచ్చుకొని చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే కనిపించింది అనమాట. నేనైతే ఎక్కువగా హాలిడేస్లో కావచ్చు, ఫెస్టివల్స్ టైంలో కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు, మనసుకి కాస్త బాధగా ఉంది, కొంచెం రిలాక్సేషన్ కావాలనిపించినప్పుడు నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్తో పాటు కొంచెం మనం ఎప్పుడు వెళ్ళినటువంటి టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాను. అయితే ఈ మధ్య నేను మా రిలేటివ్స్ వాళ్ళ స్టేటస్లో చూసాను అనమాట. ఈ యొక్క టెంపుల్ చూసి అడిగాను, ఈ టెంపుల్ ఎక్కడ మనకి దగ్గరేనా అంటే, మా వాళ్ళందరికీ సిద్దిపేట అనమాట. సిద్దిపేట దగ్గరే అని చెప్పారనమాట. సర్లే అనేసి యూట్యూబ్లో చూశాను, తెలిసింది. తర్వాత వాళ్ళని కూడా అడిగామన్నమాట. చెప్పారన్నమాట ఊటీలో ఎలా వెళ్ళాలి అనేసి. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే సండే రోజు వెళ్ళాము. కానీ ఇక్కడ టెంపుల్లో ఏంటంటే శుక్రవారం రోజైతే చాలా ఎక్కువ మంది ఉంటారంటే, శుక్రవారం శనివారము, కానీ సండే రోజైతే కొంచెం నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే లోకల్స్ వస్తారు, తర్వాత నాన్ లోకల్స్ కూడా చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట భక్తులు ఇక్కడికి. అయితే ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ఏంటంటే స్వయంభూ మానసదేవి అమ్మవారి టెంపుల్, దాంతోపాటు స్వయంభూ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అనమాట. ఇవి రెండు కూడా టెంపుల్స్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి, స్వయంభూగా వెలిసినటువంటి టెంపుల్స్. స్వయంభూ అంటే అక్కడే మనకి వెలిసినటువంటి టెంపుల్స్ అనమాట. అలాగే అక్కడ మనం ప్రతిష్ఠ చేసిన టెంపుల్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, కానీ ఈ యొక్క టెంపుల్ వచ్చేసి స్వయంభూ టెంపుల్ అనమాట. మనం ఇలా వెళ్తూ ఉంటే ఇంకా రావట్లేదు ఏంటి అనుకుంటూ వెళ్ళాము, కానీ వచ్చేసింది. అయితే ఈ యొక్క టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనం కొంచెం టైం తీసుకొని ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసేలాగా వెళ్ళామనుకోండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైనా తీరనటువంటి కోరికలు ఉన్నా, లేదంటే సంతాన కోసం కావచ్చు, లేదంటే మనకి పెళ్ళి కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఆ యొక్క అమ్మవారిని, మానసాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అక్కడ ముడుపు కడితే తప్పకుండా మనం కోరుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. చాలామంది చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే నిత్యము అన్నదాన కార్యక్రమాలు, దాంతోపాటు ఒడిబియ్యము, కుంకుమార్చన, తర్వాత శుక్రవారము రోజైతే అమ్మవారికి అభిషేకం కూడా జరుగుతుందంట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి శ్రావణ మాసం ఉంది కదా, శ్రావణ మాసంలో కూడా చాలా ప్రత్యేక పూజలు ఉంటాయంట. దాంతోపాటు అక్కడ మనకి జ్యోతి దర్శనం కూడా ఉంటుందంట శ్రావణ మాసంలో. ఇప్పుడైతే మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్? కొన్ని టెంపుల్స్కి మనం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగాను, మనసుకు తెలియనటువంటి హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడికి వెళ్తే కూడా అలానే అనిపిస్తుంది. నేను ఇంకా వెళ్ళకముందు ఇవన్నీ చెప్తా ఉన్నాను, వెళ్ళాక చూసి మీరే అనుకుంటారు చాలా బాగా ఉంది అనిపిస్తుంది అనమాట. మనమైతే ఇక్కడ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సిద్దిపేటలో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను. అంతకుముందు వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను, కానీ అన్ని డీటెయిల్డ్గా చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ చేస్తాను. మనకేంటి సిద్దిపేట వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి కొమరవెల్లిలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్, తర్వాత అలా వెళ్తూ చూద్దాం ఉందాము. ఇదిగోండి ఇక్కడైతే మనము సిద్దిపేట వరకు అయితే వచ్చేసాము. ఇక సిద్దిపేట నుండి మనము ఇలా కిందికి వెళ్ళిపోయామనుకో ఊర్లోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా ఫ్లైఓవర్ ఎక్కామనుకొని కరీంనగర్ రూట్లోనైతే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనకి హార్సెస్ వస్తున్నాయి కదా,
అలా అనేసి అయితే ఆగామన్నమాట. వాటికి కొంచెం మనం ప్లేస్ వదిలేసామనుకోండి, అవి ఎటు వెళ్ళాలా వాటి వెళ్ళిపోతాయి. అవి రోడ్డు పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అలా అనేసి ఇక మేమైతే ఇంకా హైవే ఎక్కేసాము, ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము. మనసుకు తెలియనటువంటి సంతోషం అయితే కనిపిస్తుంది చూడండి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. మనం ఎప్పటినో దేవుని దండం పెట్టుకుంటూ ఉంటాం, అయ్యో దేవుడా నాకు ఇన్నిసార్లు కోరుకున్నాను కానీ ఈ యొక్క కోరిక నెరవేరట్లేదు ఏంటయ్యా అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మనం ఏంటంటే ముడుపు కట్టామనుకోండి, ఆ యొక్క మన కోరికనైతే నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రకార నమ్మకం. మనము చేయడంలో తప్పు లేదు కదా. అందుకోసం అని అయితే ఇప్పుడైతే మనము ఇక్కడ టోల్గేట్ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనకైతే వచ్చేస్తుంది అన్నమాట టెంపుల్. ఇక్కడ లొకేషన్ చూస్తూ ఉంటే చుట్టుపక్కల చాలా ప్రశాంతంగాను చాలా హ్యాపీగాను అయితే అనిపించింది. ఇక్కడ చూడండి, ఇంకా మనకైతే టెంపుల్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నాము, గూగుల్లో చూస్తూ ఉంటే ఇంటి ఇంకా 5-10 మినిట్స్ అయినా చూపిస్తే కానీ ఎక్కడ గోపురం కనిపిస్తలేదు ఏంటి అనుకుంటూ వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అక్కడ ముందరైతే మనకి గోపురం అయితే కనిపించేస్తుంది. ఓహో టెంపుల్ వచ్చేసింది అనుకో. మనం ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఎక్కడ ఉంది అని అనుకుంటూ వెళ్తాం కదా. ఈ టెంపుల్ ఏంటంటే మనకి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాసింపేట్లో అయితే ఉందన్నమాట టెంపుల్. ఇక్కడ మనకి ఊరికి బయట అనమాట, అంత పచ్చడి పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్. చుట్టూ అంతా మామిడి తోటలు. మనకి ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చేటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, టెంపుల్కి ఆపోజిట్లో మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ మనకి పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఊరికి వచ్చేటువంటి బస్సెస్ కూడా వస్తాయి. ఆ బస్ మనము ఇక్కడ స్టాప్ మనకి టెంపుల్ దగ్గర కూడా ఆపుతారు. చూసారా, మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి లోపలికి వెళ్ళగానే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఈ యొక్క విగ్రహం అయితే మనకి ఏకశిలా విగ్రహం అనమాట. ఏకశిలా విగ్రహాలు చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి అనమాట. చాలా ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు చాలా ఎత్తులో ఉంటాయి. ఎక్కువగా సిద్దిపేట ఏరియాలో అయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి ఏకశిలా విగ్రహం అనమాట. తర్వాత మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇంకా చాలా ఇదిగోండి, ఇక్కడ చూసారా ముడుపులు కడతారని చెప్పాను కదా, ఇక్కడే అన్నమాట. మనము మన కోరినటువంటి కోరిక నెరవేరాలనేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఆ ముడుపు అయితే పట్టుకొని ఆ యొక్క ధ్వజస్తంభం ఉంటుందిగా, ఈ యొక్క ధ్వజస్తంభం కూడా ఏకశిలతో తయారు చేసినటువంటి ధ్వజస్తంభం అన్నమాట. నాకు తెలిసి అక్కడ ఎండగిట్లా కొట్టొద్దు అనేసి పైన మనకి గ్రీన్ షెడ్ వేసినట్టున్నారు. సమ్మర్లో కదా వెళ్ళింది. ఆ యొక్క ధ్వజస్తంభానికి మనం తీసుకొచ్చినటువంటి ముడుపుని మంచి దండం పెట్టేసుకొని ఆ యొక్క ముడుపు అయితే కట్టేస్తాం. మేమైతే వెళ్ళినప్పుడు కట్టలేదు, సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. ముడుపు కట్టాలన్న ఆలోచన కూడా ఏమీ రాలేదు. తర్వాత ఒక సైడ్ అయితే మనకి హనుమాన్ టెంపుల్, హనుమాన్ యొక్క ప్రతిమ ఉంటే, ఇంకొక సైడ్ అయితే ఇలా 108 విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క 108 విగ్రహాల్లో 54 ఏమో 54 ఏమో శివలింగాలు ఉంటాయి, ఇంకొక 54 ఏమో మనకి నాగ ప్రతిమలు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి నాగదోషం ఉన్న వాళ్ళు కూడా పూజ చేయించుకుంటే చాలా బాగా జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఇక్కడ మనకి నవగ్రహ పూజ, తర్వాత ఈ యొక్క నాగదోషము, నాగసర్పము ఇలాంటివి ఉంటాయి కదా దోషాలు, అలాంటి వాటి కూడా స్పెషల్ పూజలు అయితే చేస్తూ ఉంటారంట. అయితే ఇక్కడ మనము ఈ యొక్క శివలింగాలకి తర్వాత నాగప్రతిమలకి కూడా చుట్టూ ఆ యొక్క కొలంలో ఉన్నటువంటి వాటర్ తీసి అభిషేకం చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మానసాదేవి అమ్మవారి టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్లో ఒకప్పుడు వీరభద్ర స్వామి యొక్క టెంపుల్ ఉండేదంట. అయితే ఆ యొక్క వీరభద్ర స్వామి యొక్క టెంపుల్ అంటే సైడ్కి ఒరిగిపోవడం వల్ల ఆ యొక్క టెంపుల్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలనేసి ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క తవ్వకాలలో ఈ యొక్క మానసాదేవి అమ్మవారు తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే మనకి బయటపడినాయంట. తర్వాత ఆ యొక్క విగ్రహాలు అయితే మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఈ యొక్క దేవాలయం అయితే పునఃప్రతిష్ఠ చేశారు. అయితే ఈ యొక్క టెంపుల్ కట్టడానికి మనకి 9 నెలల 1 రోజు అయితే పట్టిందంట. అంటే ఒక స్త్రీ గర్భం తాల్చి ఒక బిడ్డ పుట్టడానికి ఎంతైతే సమయం పడుతుందో అంత సమయంలో ఈ యొక్క టెంపుల్ అయితే పూర్తి అయింది. కాబట్టి ఈ యొక్క టెంపుల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటైతే
ఎవరికైతే సంతానం కలగదో అలాంటి దంపతులు వచ్చేసి భార్యాభర్త ఇద్దరు వచ్చేసి ఇక్కడ 41 రోజులు దీక్ష తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క భక్తులకి సంతానం కలుగుతుంది అనేది ఈ యొక్క భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అంట. ఎందుకంటే ఏ టెంపుల్ కూడా అంత తొందరగా పూర్తి అవ్వదు కదా, దట్టు కరెక్ట్ 9 months 1 dayకి అయింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి ఆ యొక్క ప్రత్యేకత అయితే ఉంటుందంట. తర్వాత ఈ యొక్క టెంపుల్లో మరికొన్ని ప్రత్యేకతలు ఏంటంటే నవగ్రహ పూజ, తర్వాత వచ్చేసి రాహుకేతు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనకు ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి రథసప్తమి ఉంటుంది కదా, ఆ రోజు ఇక్కడ మనకి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంట. ఆ రోజు ఏంటంటే నవగ్రహాలకి కళ్యాణం అయితే చేస్తారంట. ఎందుకంటే ఆ రోజు రథసప్తమి అంటే సూర్యభగవానికి సంబంధించిన రోజు కదా, ఆ రోజు ప్రత్యేకంగా ఇక్కడైతే నవగ్రహాలకి దాని కళ్యాణం అయితే జరుగుతుందంట. ఇక్కడ మనకి ఈ యొక్క టెంపుల్లో హనుమాన్ గారు ఉంటారు. ఈ యొక్క హనుమాన్ యొక్క విగ్రహం కూడా ఏకశిలతో రూపొందించే ఉంటుంది. తర్వాత పక్కనే మనకి ఈశాన్యమూల శివుడి యొక్క చాలా పెద్దగా ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. ఆ యొక్క విగ్రహం చుట్టూ కూడా 108 శివలింగాలు అయితే ఉంటాయి. ఆ శివలింగాలకి రోజు భక్తులు అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి శివరాత్రి రోజు ఉదయం 6కి స్టార్ట్ చేసే పూజ తెల్లవారి మళ్ళీ ఉదయం 6 వరకు కూడా మొత్తం కంటిన్యూగా అభిషేకాలు అయితే జరుగుతాయంట. ఆ యొక్క అభిషేకం జరిగిన తర్వాత అక్కడ మనకి ఇదిగోండి ఇవే అన్నమాట ఆ యొక్క శివలింగాలు. ఎందుకంటే ఆ యొక్క అమ్మవారి యొక్క చూసారా, ఇక్కడ మనకి ఏంటంటే ఒక సైడ్ ఏమో హనుమాన్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో శివలింగాలు అయితే ఉంటాయి.